నేను ఇంకోటి మర్చిపోయాను. ఈ ఫ్లడ్ వర్షాలు రావటం వల్ల జరిగిన నష్టాన్ని కూడా మీరు భారత ప్రభుత్వానికి కొంత రికమెండ్ చేయాలని కూడా చెప్పాం. రీస్ట్రక్చర్ అంటే రీషెడ్యూల్ చేయడం ఎట్లా ఏంటి సార్? కొంచెం క్లారిటీగా చెప్తారా? అప్పులు రీస్ట్రక్చర్ అంటే వడ్డీ తగ్గించమని అడిగారా? రీషెడ్యూల్ చేయటం అంటే ఇప్పుడు మాకు ఆర్ఈసీలో నుంచో ఇంకో దాంట్లో నుంచో ఒక ఏంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న అప్పులు ఉంటాయి. అవి 11%, 11.5%, 11.8%, 11.9% అట్లా. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకున్న ఆ అప్పు ఆ వడ్డీ లెక్కేస్తూ ప్రతి నెల కట్టాలంటే తడిసిమోపిడి అవుతూ ఉంటారు. లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకేదైనా వేరే ఇన్స్టిట్యూషన్లో డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బు ముందు ఇలా కట్టేసి దాన్ని మూసేసి దీన్ని ముందుకు పోతాం. ఇప్పుడు అట్లాగే కరెక్ట్. దానికి సంబంధించి మేము ఇప్పటికే భారత ప్రధానమంత్రి గారిని కలిసాం, భారత ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కలిసాం. నేను ముఖ్యమంత్రి గారు ఇద్దరం రాతపూర్వకంగా వారికి దరఖాస్తు కూడా ఇచ్చాం. సో మాకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి సెంటర్ దగ్గర కూడా ఈ అంశాన్ని వారి దృష్టి తీసుకొచ్చి మీ పరిధిలో ఉన్నా లేకపోయినా మీరు కనీసం మాట సాయమైనా చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఉన్న ఆర్థిక ఫైనాన్స్ కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మనకున్న ఇబ్బందులు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిధిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు కనీసం సంబంధించినటువంటి శాఖలతో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది, ఏమైనా అవకాశం ఉంటే చూడండి అని చెప్తాను. సార్, ఇప్పుడు నిన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్లో తెలంగాణలో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని ఇష్టమైనట్టు డైవర్ట్ చేస్తున్నారు. ఈ డైవర్ట్ చేసే స్టేట్స్ని బాగా కఠినంగా శిక్షించేటట్టుగా రూల్స్ పెట్టండి, మీరు రికమెండ్ చేయండి అని వాళ్ళు దాంట్లో రిప్రజెంటేషన్లో క్లియర్గా కమిషన్ని కోరారు. అది వారి ఆలోచన ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులది, లేకపోతే వారి పార్టీ ఆలోచనే ఉండొచ్చు. డైవర్షన్ చేస్తున్నారని నేను చెప్తున్నాను, వారి ఆలోచనే ఉండొచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని నేను మీ ముందు చాలా స్పష్టంగా చెప్పాను. సరే, గత ప్రభుత్వం అంటే ఆ గత ప్రభుత్వాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాడుకున్నాయా లేదా అది వారికి కూడా తెలుసు. వారు అప్పుడు అందులోనే ఆర్థిక శాఖ మంత్రి పనిచేశారు కాబట్టి. మేము వచ్చిన దగ్గర నుంచి మేము ఆలోచన చేసింది ఏంటంటే తప్పనిసరిగా ఈ స్కీమ్స్ వాడుకోవాలని. వాడుకునే క్రమంలో అవి ఆ రాష్ట్రాలకి సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ అయి ఉంటే ప్రజలకు ఉపయోగపడతాయి. నీకు ఎండ బాగా ఉంటే విపరీతంగా ఎండ ఉన్నవాడికి నేను ఉలెన్ కోట్ ఇస్తే వేసుకో అంటే ఉపయోగం ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడికి ఉలెన్ కోటను లేకపోతే రగ్ ఇస్తే ఉపయోగం ఉంటుంది. 46, 47 ఎండ వచ్చేవాడికి కాటన్ షర్ట్ ఇస్తే ఉపయోగం ఉంటుంది. నేను ఒకటే ఇస్తా అంటే ఈ షర్ట్ వాడికి ఇచ్చినా వాడికి ఉపయోగం ఉండదు, వాళ్ళ కోట్ నాకు ఇచ్చినా నాకు ఉపయోగం ఉండదు. నాకు కావాల్సింది నాకు సూట్ అయ్యేది నేను పర్మిట్ చేస్తే నేను స్కీమ్ డిజైన్ చేసుకుంటాను. ఏ స్టేట్కి కావాల్సింది వాళ్ళు డిజైన్ చేసుకుంటా ఆ డిజైన్ ప్రకారం మీరు అదే రేషియోలో డబ్బులు వేయండి అని అడుగుతాను. ఇది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని. సో ఈ పద్ధతిని పరిశీలించమని వారికి చెప్పారు. ఇది మా ఆలోచన. చెప్పాం కదా, ఇది కూడా గత ప్రభుత్వాల టైంలో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చినటువంటి వాటిని వాళ్ళు వాడుకోలేదు, పక్కన పెట్టారు. వాటన్నిటినీ మేము మళ్ళీ చాలా స్పష్టంగా మేము ఇప్పుడు మాత్రం కంపల్సరీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని మేము వాడుకుంటాం, దానికి సంబంధించిన డబ్బు మారేసి ఎంత అవసరం ఉంటే అంత కడతాం అని చెప్తూనే మా రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ తయారు చేస్తే అది ఇంకెక్కువ పెద్ద మొత్తం మా డబ్బుకి మా ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చాము, ప్రజెంటేషన్ ఇచ్చాము.
కానీ 2 స్టేట్స్‌కు ఎంపీ ఎయ్యాలి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేము కూడా స్టేట్స్కి హెల్ప్ చేయొద్దని చెప్పట్లేదు. No, but they say they trust more on equity rather than efficiency of the state. That is what See, we are also not saying you don't give it to them. We don't say that. What we are saying is per capita income, by taking it as a benchmark, if you consider that, then it will be a loss to the state. Why? Because per capita income, the way you are calculating itself, there is a lot of disparity in that. So don't take that into consideration, because this particular state is with a different social structure when you compare with other states. You have a feudal structure here. Land was available to only few people. Majority of the people are not having any access to the resources. It is not one day affair. It is a decades together. It is like this. So it has a lot of impact on the society. People who are having an access to the resources are able to make more money, are able to become rich and rich. People who are not able to reach to the resources are becoming poor and poorer every day. That disparity, you have to see it. 10 రూపాయలు ఉన్నోడిని 10 లక్షలు ఉన్నోడిని ఇద్దరు కలిపి యావరేజ్ చేసి 10 లక్షలు 10 రూపాయలు యావరేజ్ అంటే కుదరదు కదా అని చెప్తున్నాం. ఏడు ఆ పరిస్థితి ఉంది, దానికి పరిగణ. థ్యాంక్ యూ. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేసాం ఆల్రెడీ గతంలో. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ అర్బన్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తుంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు. అమ్మా అరవింద్ కనగారి గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రిప్రజెంటేషన్లో అర్బన్ డెవలప్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది, మేము ఇంట్రెస్ట్ అయ్యాము ఆ విషయంలో. రూరల్ గురించి పెద్దగా మనమే హైదరాబాద్ తెలంగాణ అనగానే మీకు ఎక్కువగా హైదరాబాద్ కనిపిస్తుంది. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు ఇన్కమ్ ఎక్కువ ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. వీటితో పాటు రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసం కూడా మేము స్పష్టంగా చెప్పాము. అదే కదా మీకు చెప్పింది, స్కూల్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హౌసింగ్, ఇందిరం హౌసింగ్, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ రూరల్ కిందకి వస్తాయి. ఎవరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా, ఐ థింక్ యూ మైట్ have ఫాలోడ్ ఇట్, నేను చెప్పినవన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఇప్పుడు రేపొద్దున ఏం కావాలో అవి చెప్పాను. So they started that the state should also have fiscal federalism for distributing funds to local bodies, which they are not doing. What do you say on that? ఐఎమ్ సారీ టు సే నో టు దాట్, బికాస్ 10 ఏళ్ళు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని 10 ఏళ్ళు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు వేసిన కమిషన్, ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్నే మేము వచ్చిన తర్వాత వాటిని యాక్సెప్ట్ చేయటమే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేసాం. ఇది మీతో ఎవరన్నారో నాకు తెలియదు, ఒకసారి అన్న వాళ్ళకి మీరు చెప్పండి. మీరు వేసినటువంటి వాళ్ళు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. So it is on record. The State Commission, Finance Commission, what previous government has constituted, though they have prepared the report, they have not even met them nor accepted the report. But మేము వచ్చిన తర్వాత వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేశాం కమిషన్. రైట్ ఏమ్మా? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు నో అబౌట్ ఇట్? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఎక్కడ పేద రాష్ట్రం అని చెప్పలేదు నీకు. ధనిక రాష్ట్రం అని చెప్పలే నీకు, పేద రాష్ట్రం అని